హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు చందన కిచెన్. ఈరోజు మనం సేమియాతో టేస్టీగా అండ్ పర్ఫెక్ట్గా రవ కేసరి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఇలాంటి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ముందుగా మనం స్టవ్ ఆన్ చేసి పాన్ని హీట్ చేసుకోవాలి. పాన్లో ఒక 3 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకొని నెయ్యి కరిగేంత వరకు చూసుకోవాలి. సో ఇప్పుడు నెయ్యి బాగా హీట్ అయింది. ఇందులో ఒక కప్పు డ్రై ఫ్రూట్స్ వేసుకొని బాగా ఒక 5 మినిట్స్ పాటు ఫ్రై చేసుకోండి. ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ బాగా ఫ్రై అయ్యాయి. ఇవి ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. సేమ్ పాన్లో ఒక కప్పు సేమియా తీసుకొని ఒక 3 మినిట్స్ పాటు బాగా ఫ్రై చేసుకోండి. ఇది లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి, ఎందుకంటే సేమియా మాడకుండా చూసుకోవాలి. ఇప్పుడు సేమియా బాగా ఫ్రై అయింది. ఫ్రై అయిన తర్వాత ఒక 2 కప్స్ వాటర్ తీసుకొని ఇందులో వేసుకోండి. ఈ సేమియాని వాటర్లో ఒక 5 మినిట్స్ పాటు ఉడకనివ్వాలి. సేమియా అడుగంటకుండా చూసుకోవాలి. ఇందులో ఇప్పుడు ఒక కప్పు షుగర్ వేసుకోండి. ఇంకా కొంచెం ఆరెంజ్ ఫుడ్ కలర్ కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. సేమియా బాగా దగ్గర అవుతుండగా ఇందులో కొంచెం ఇలాచీ పౌడర్, ఇంకా ముందుగా ఫ్రై చేసిన డ్రై ఫ్రూట్స్ వేసి ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోండి. అంతే అండి, ఎంతో టేస్టీ అయిన సేమియా కేసరి రెడీ అయిపోతుంది. మరిన్ని రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం